విషయాలు మనం చూడబోతున్నాం. ఇరాన్ కూడా దానికి కావాల్సినట్టు అది కూడా సంసిద్ధమై ఉంది కాబట్టి. ఎంజీరావు గారు, ఈ 5 వారాల యుద్ధంలో ట్రంప్ ఇప్పటి వరకు ఇరాన్కు అనేక డెడ్ లైన్లు పెట్టారు, ఆ తర్వాత వాటిని పొడిగించిన పరిస్థితి. కానీ ఇప్పుడు పెట్టిన డెడ్ లైన్ పై మాత్రం ప్రపంచం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మంగళవారం ఇరాన్కు బ్రిడ్జ్ డే, పవర్ ప్లాంట్ డే, మొత్తం నాశనం చేస్తాం, మీరు నరకంలో జీవించాల్సి వస్తుంది అని చెప్పి డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు ఇరాన్కి. అండ్ ఇరాన్ కూడా చాలా ఘాటుగానే స్పందించింది. హార్మూజ్ కాదు, నరకానికి మీకు గేట్లు తెరుస్తామంటూ కూడా ఇరాన్ బదులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రపంచం అంతా ఒకటే ఉత్కంఠ. మరికొన్ని గంటల్లో ట్రంప్ పెట్టిన డెడ్ లైన్ ముగియపోతోంది. హర్మూజ్ తెరవకపోతే మీరు నరకానికి వెళ్తారు, నరకంలో జీవించాల్సి ఉంటుంది అని చెప్పేసి ట్రంప్ వార్నింగ్. సో ఏం జరగబోతోంది అనేది ఒక సస్పెన్స్, ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక ఆసక్తి నెలకొంది. ఏం జరిగే అవకాశం? ఎస్ అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ యొక్క డిస్పరేట్ పొజిషన్, ఆయన యొక్క ఉపయోగించిన పదజాలం అంటే వర్డ్ చూస్తే బాస్టర్డ్స్ అని, తర్వాత ఫకింగ్ అంటూ ఇలాంటి వర్డింగ్ ఆయన ఉపయోగించడం చూస్తే ఇరాన్ మీద ఆయన ఎంతటి రగిలిపోతున్నాడో మనకు అర్థమవుతుంది. ఈ ఆపరేషన్ ఇప్పుడు వరకు ఆయన అల్టిమేటమ్స్ ఇచ్చాడు, 48 గంటలు ఒకసారి, వారం రోజులు దాన్ని పొడిగించడం. కానీ ఇప్పుడు ఇచ్చిన అల్టిమేటం మాత్రం తప్పకుండా ఆయన అటాక్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇరాన్లో ఆయన శనివారం ఇవ్వడం వల్ల ఇప్పుడు మంగళవారం ఆ అటాక్ జరిగే అవకాశం ఉందన్నమాట. అంటే మంగళవారం అంటే ఈరోజు సోమవారం రాత్రే ఆయన అటాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ ఎప్పుడైనా ఇంత టైం ఇస్తే దానికి ముందే అటాక్ చేయడం. ఇప్పటి వరకు ఇరాన్ యుద్ధంలో అంతకుముందు 12 డే వార్లో, ఇప్పుడు మొన్న జరిగిన దాంట్లో కూడా మనకు అర్థమైపోతుంది. కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్ ఈ క్షణం నుంచి ఏ గంటలోనైనా యుఎస్ ఇరాన్ మీద ఒక మృత్యు తాండవం చేసే అవకాశం ఉందని నేను చెప్తున్నా. ఎందుకంటే ఇంత పెద్ద పదాన్ని ఉపయోగిస్తున్నానంటే యుఎస్ డిప్లాయ్మెంట్ ఇప్పుడు అక్కడ చూస్తే చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంది. యుఎస్ తన ట్రూత్ సోషల్లో యుఎస్ ప్రెసిడెంట్ చెప్పినట్టు ఆయన ఏంటంటే మీకు హెల్ అంటే నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ ఆయన ముందు నుంచి మాట్లాడుతున్నాడు. తర్వాత హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయండి, డీల్ కుదుర్చుకోండి, లేదా నరకం ఉంటుంది అనేది ఆయన చెప్పడం. తర్వాత బ్రిడ్జ్ డే, తర్వాత పవర్ ప్లాంట్ డే అనేది మేము సెలబ్రేట్ చేసుకుంటాం, మీ దాన్ని నాశనం చేసి ఆయన చెప్తున్నాడు. అంటే ఏంటి, ఆ స్ట్రాటజీ అంతా ఆయన ట్రూత్ సోషల్లో బయట పెట్టేయడం జరిగింది. దానికి తగ్గట్టే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మోహరింపులు చేస్తుంది, ఇటు ఇరాన్ కూడా దానికి సంసిద్ధం అవుతుంది. అంటే ఈ యొక్క 39వ రోజు మనకేంటంటే ఈ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద మహాయుద్ధాన్ని మనం చూడబోతున్నాం. చరిత్రలోనే అతిపెద్ద మహాయుద్ధాన్ని చూడబోతున్నాం అనేది నా ఒపీనియన్. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధంలో డంకిర్క్ అని, పెరల్ హార్బర్ అనేది, నార్మండీ అనేది, తర్వాత ఈ లెనిన్గ్రాడ్ ముట్టడి, బెర్లిన్ ముట్టడి, ఇలాంటి అటాక్లు మనం చూసాం. అది ఎప్పుడో మన జనరేషన్స్ కాదు, ఒక 80 years బ్యాక్. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ అధునాతనమైన డ్రోన్లు, హైపర్సోనిక్ మిసైల్స్, 5th జనరేషన్ ఫైటర్స్, ఈ యొక్క సైబర్ వార్ఫేరు, ఈ మిలిటరీ టెక్నాలజీ, ఏఐ అప్లికేషన్స్, ఇవన్నీ కంబైన్డ్గా ఒక దారుణాతి దారుణమైన యుద్ధాన్ని కొన్ని గంటల్లో మనం వీక్షించబోతున్నాం. ఎందుకంటే ద గ్రేట్ యుఎస్ పవర్, నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, యుఎస్ ఈజ్ ద మిలిటరీ సుప్రీం పవర్ అండి. దాని యొక్క మిలిటరీ మైట్ అంతా ఉపయోగించబోతుంది. అంటే తను అన్ని శక్తులు కూడగట్టుకుని, ఎందుకంటే గత 38 రోజులుగా ఇరాన్ పై చేయి ఉంది. ఈ పై చేయి సాధించిన దేశం మీద, ఒక బలహీనమైన దేశం మీద, రెసిస్టెన్స్ ఇస్తున్న దేశం మీద యుఎస్ ఒక మిలిటరీ మైట్ అనేది తన శక్తిని అంతటిని కూడగట్టుకుని ఇరాన్ మీద అటాక్ చేయబోతుంది. మొత్తం 9 కోట్ల మంది ఇరానియన్ ప్రజలు, 16,52,000 చదరపు కిలోమీటర్ల భూభాగం మీద ఇరాన్, ఇజ్రాయెల్ కలిసి ఒక సుమారు 1000 యుద్ధ విమానాలు ఉపయోగించే అవకాశం ఉంది. తర్వాత JASSMER అనే ఒక మిసైల్స్ని అక్కడ మోహరిస్తుందండి. ఈ జాయింట్ మనకేంటంటే జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ స్టాండ్ ఆఫ్ మిసైల్ ఎక్స్టెండెడ్ రేంజ్ అంటారు. ఈ మిసైల్స్ని ప్రపంచంలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లు అన్నిటి నుంచి తెచ్చి కొన్ని వేల మిసైల్స్ని అక్కడ మోహరిస్తుంది అనమాట. ఈ మిసైలే ఈరోజు ఇరాన్లో మృత్యు తాండవం చేయబోతుంది. ఈ మిసైల్ ఏంటంటే 2,000 కిలోల దాకా, అంటే సుమారు 1,250 కిలోల బరువు ఉంటే అందులో 450 నుంచి 500 కిలోల అంటే 1/2 టన్ను పేలోడ్ ఉంటుంది అనమాట. పేలోడ్ పదార్థం ఇవేంటంటే క్రూయిజ్ మిసైల్స్. మన ఇండియా ఆల్మోస్ట్ బ్రహ్మోస్ మిసైల్ లాంటివి అనమాట. ఇది F-16, F-18 హార్నెట్, F-35, F-22 రాప్టర్, అదేవిధంగా C-17, B-1, B-2, తర్వాత B-52 స్ట్రాటోఫోర్టిస్, ఇలా అన్ని యుద్ధ విమానాలు, బాంబర్ల నుంచి దీన్ని ప్రయోగించవచ్చు, నేవల్ అసెట్స్ నుంచి ప్రయోగించవచ్చు అనమాట. ఇలాంటివి
అమెరికా ఎయిర్ బేసుల్లో ఉన్న ప్రపంచంలో ఉన్న ఎయిర్ బేస్లు అన్నిటి నుంచి తెలిసి ఈ JASSM-ER అనే క్రూయిజ్ మిసైల్స్ని అక్కడ వేల కొద్దీ మోహరిస్తున్నారు. వీటితోనే ఇరాన్లో విధ్వంస రచనకి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇరాన్లో ఉన్న అన్ని బ్రిడ్జ్లు అంటే ఏంటి ఈ మృత్యు కుహారం, ఏ మృత్యు తాండవం, ఇప్పుడు ట్రంప్ చెప్పినట్టు హెల్ అనేది నరకం అంటే ఏం చూపిస్తుందో మనం చూసుకోవచ్చు. మిమ్మల్ని అల్లాయే రక్షించాలి, ఎవ్వరూ రక్షించలేదు, సర్వనాశనం అంటే ఏంటో చూపిస్తాను, మీ ఇరాన్కి డీల్ లేదు, హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేయలేదు కాబట్టి అన్నట్టు చెప్పింది అనమాట. ఇప్పుడు ఏం చేయబోతున్నట్టు ట్రంప్ అంటే ఇది తప్పకుండా జరిగే అవకాశాలు కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయండి. ఇప్పటి వరకు ఏంటంటే ఎక్కువగా మిలిటరీ అసెట్స్ మీద, తర్వాత సివిలియన్ ఇన్ఫ్రా మీద పెట్టారు కాబట్టి ఇప్పుడు ఈ టెహరాన్, ఆల్ సిటీస్లో టెహరాను, కోము, మెహబాదు, బుషేహారు, కరాజు, బందర్ అబ్బాసు, తబ్రీజు, ఇస్ఫహాన్, యాజ్దో, కెర్మాన్ షా ఇలాంటి 2 డజన్ల కొద్ది ఇరానియన్ సిటీస్ మీద అమెరికా అటాక్ చేసే అవకాశం ఉంది. అంటే ఇరానియన్ ప్రజలను కూడా ఇది ఒత్తిడి తేవడానికి జరిగే ఒక అటాక్, భయోత్పాతాన్ని క్రియేట్ చేయడానికి అన్నమాట ఈ అటాక్ చేయబోతున్నారు. ఈ యొక్క JASSM-ER మిసైల్ అనేది ఒక మృత్యువుల్ని క్రియేట్ చేస్తారన్నమాట. అది ఎక్కడ తగిలితే అక్కడ మొత్తం అన్ని బ్రిడ్జిల్ని, ఇరాన్లో ఉన్న ఆల్ బ్రిడ్జెస్ని, తర్వాత పవర్ ప్లాంట్స్ని ఇది నాశనం చేసే అవకాశాలు ఉంది. న్యూక్లియర్ రియాక్టర్స్ మీద అటాక్ జరిగే అవకాశం ఉంది. తర్వాత ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ పైప్ లైన్, ఆయిల్ వెల్స్ను కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు సివిలియన్, గవర్నమెంట్ హాస్పిటల్స్, స్కూల్స్ని, యూనివర్సిటీస్ని అటాక్ చేయొచ్చు. దీంతో పాటు రోడ్లన్నిటిని కూడా డిస్కనెక్ట్ చేసే అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఎక్కువ ప్రాణ నష్టం ఇరాన్లో జరిగే అవకాశం ఉంది. ఆస్తి నష్టమే కాదండి, ప్రాణ నష్టం కూడా ఈసారి ఎక్కువ జరిగే అవకాశం ఉందన్నమాట. ఇంతటి దారుణంగా చేయొచ్చు. దీంతో పాటు మళ్ళీ IRGC హెడ్ క్వార్టర్ల మిలిటరీ ఇన్స్టాలేషన్స్, సీక్రెట్ మిలిటరీ స్టేషన్స్ అని, తర్వాత గవర్నమెంట్ ఇన్స్టాలేషన్, ప్రభుత్వ వ్యవస్థని ఇది అటాక్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా ఇరాన్లో కొన్ని గంటల్లో మొదలయ్యేది కొన్ని గంటల పాటు మృత్యు తాండవం ఈ యొక్క ట్రంప్ ఆదేశాలు వచ్చాయని తెలుస్తుంది, మృత్యు తాండవం. కాబట్టి ఇరాన్ విలవిలలాడిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే నేను ఎప్పుడు చెప్తా, 5000 సంవత్సరాల పర్షియన్ హిస్టరీలో అతిపెద్ద నష్టాన్ని ఇరాన్ కొన్ని గంటల్లో ఇప్పుడు ట్రంప్ ప్రకారం చూడవచ్చు. ఎందుకంటే US పవర్ ఇస్ ద పవర్ అండి, మిలిటరీ మైట్ అంతటిని కూడగట్టుకుని అటాక్ చేయబోతున్నాడు అనమాట, ప్రపంచానికి చూపించబోతున్నాడు. ఎందుకంటే అమెరికన్స్లో ఇప్పుడు అసంతృప్తి ఉందన్నమాట. చూడండి నేను ఎంత అటాక్ చేస్తున్నానని ఆయన కసి అంతా అక్కడ తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వేలాది యుద్ధ విమానాలు, అంటే 100,000 వరకు యుద్ధ విమానాలు పాలు పంచుకునే అవకాశం ఉంది. తర్వాత ఇటు ఇజ్రాయెల్ నుంచి చూస్తే 200 నుంచి 250 యుద్ధ విమానాలు పార్టిసిపేట్ చేయొచ్చు. అమెరికా నుంచి F-16 నుంచి F-18, F-35, F-22, B-1 ల్యాన్సరు, B-2 స్పిరిట్, తర్వాత B-52 స్ట్రాటో పోర్టెస్ లాంటి ఆల్ బాంబర్స్ ఇందులో ఉండే అవకాశాలు ఉంది. తర్వాత A-10 ఈ గ్రౌండ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అన్నీ కూడా ఇందులో పాలు పంచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే గెరాడ్ ఆర్ఫోర్డ్, ఇటు USS అబ్రహం లింకన్, తర్వాత కొన్ని వందలాది షిప్పులన్నీ కూడా, అంటే ఇటు నావికా దళం, తర్వాత ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, ఈ 3 సంయుక్తంగా అతిపెద్ద ఆపరేషన్, తర్వాత సైబర్ వార్ఫేర్ కూడా దీని మీద జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా లీడర్లను అటాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత వారంగా ఈయన చెప్తున్న మిలిటరీ టార్గెట్లు ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. అంతటి దారుణమైన యుద్ధాన్ని మనం చూడబోతున్నాం. మరి ఇరాన్ ఏం చేయబోతుంది దీన్ని ప్రత్యక్షంగా అంటే, ఇరాన్ ఆల్రెడీ అది సంసిద్ధమైంది. మీరు ఇక్కడ హెల్ మీరు కాదు మేము కలిగిస్తామంటూ అది వేలాది డ్రోన్ని, వేలాది మిసైల్స్ని అది సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఎంటైర్ మీరు బ్రిడ్జిల్ని, మా యొక్క పవర్ ప్లాంట్ని అటాక్ చేస్తే గల్ఫ్లో ఉన్న అన్ని బ్రిడ్జెస్ని, తర్వాత అన్ని పవర్ ప్లాంట్, ఇటు సౌదీ అరేబియా, బహ్రైన్, కువైట్, తర్వాత ఇటు ఈ యొక్క ఒమన్ నుంచి ఇటు జోర్డాన్ వరకు, ఇజ్రాయెల్ వరకు, తర్వాత అమెరికా ఎయిర్ బేస్లు 17 ఎయిర్ బేస్లు, అంటే 19, 8 పర్మనెంట్ ఆల్ ఎయిర్ బేసెస్ని నేను అటాక్ చేయబోతున్నాను. కాబట్టి మీరు మమ్మల్ని అటాక్ చేస్తే మేము మిమ్మల్ని అటాక్ చేస్తాం, మీకు అదే విధంగా మీకు హెల్ నరకం అంటే ఏంటో నేను చూపించబోతున్నాను. అమెరికా దళాలు ఎక్కడున్నా మేము వెతికి ఈ ప్రాంతాల్లో చంపుతామంటూ ఇరాన్ ప్రాక్సీస్, హౌతీసు, హిజ్బుల్లా, ఈ ముజాహిద్దీన్ ఫోర్సెస్, తర్వాత షియా బ్రదర్హుడ్ ఫోర్సెస్ అన్నీ కూడా సంసిద్ధమైనట్టు తెలుస్తుంది. అంటే అమెరికా ఎంతటి దారుణమైన మృత్యు తాండవం చేయబోతుంది, ఇరాన్ కూడా అదే విలయ తాండవం అమెరికా దళాలు, అమెరికా మిత్ర దేశాలు, గల్ఫ్ దేశాల మీద చేయబోతుంది. అంటే ఏంటి, వచ్చే కొన్ని గంటల్లో మనం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మానవ చరిత్రలోనే అతి భయంకరమైన యుద్ధాన్ని మనం చూడబోతున్నాం. ఇందులో వేలాది సివిలియన్స్ కూడా
ఆర్మీతో పాటు మరణించే అవకాశం ఉంది. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వినాశనం జరగబోతుంది. ఈ యొక్క ఆయిల్ అసెట్స్ని, పవర్ ప్లాంట్ని గల్ఫ్ రీజన్లో అటాక్ చేస్తున్నారంటే ప్రపంచం భవిష్యత్తుని వాళ్ళు నాశనం చేస్తున్నారు. ఇది దారుణమైన వినాశనాన్ని మనం కొన్ని గంటల్లో చూస్తున్నాం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో ఈ అటాక్ చేసే పరిస్థితి ఉంది. ఇరాన్ దాన్ని ప్రతిస్పందించే అవకాశం ఉంది. ఇంకా ఈ అటాక్ ఎట్టి పరిస్థితుల్లో ఇట్ ఈస్ ఇన్నోవేటబుల్ అనమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. మంజురావు గారు, ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. రీసెంట్గా కువైట్ను కకావికలం చేసింది. బెహ్రైన్, సౌదీ, యుఏఈలపై కూడా అటాక్స్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇరాన్కు మద్దతుగా హూతీలు, హమాస్, అలాగే హిజ్బుల్లా రంగంలోకి దిగాయి. సో ఈ మూడు అంటే ఇరాన్కి సపోర్ట్గా ఉన్న హూతీలు, హిజ్బుల్లా, హమాస్ యుద్ధ రంగంలోకి ఎంట్రీ తర్వాత అక్కడ యుద్ధ వాతావరణం ఏ రకంగా ఉంది? ఎస్ అంటే ఇప్పుడు ఇరాన్ ఏంటంటే ఈ ప్రాంతంలో అమెరికాకి గల్ఫ్ దేశాల సపోర్ట్ ఉంది, అమెరికాకి ఇంకా వేరే దేశాల సపోర్ట్ ఉంది. ఏ మిలిటరీ మైటీ పవర్ అన్నమాట, మైటీ పవర్ అది. కానీ ఇరాన్ ఒంటరిగా పోరాడుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా రష్యాలు ఉండొచ్చు, ఉత్తర కొరియా ఉండొచ్చు. కానీ ఇరాన్కి సపోర్ట్ దారులు ఈ ప్రాంతంలో ఏంటంటే ఇరాన్ గత 40 సంవత్సరాలుగా తయారు చేసుకున్నదే త్రినేత్రులు అని పిలవచ్చు. ఇరాన్ యొక్క త్రినేత్రులు ఒక త్రిశూల వ్యూహంలో భాగంగా అని చెప్పవచ్చు. వాళ్ళు ఎవరంటే యమన్ దేశంలో ఉన్న హౌతీస్. వీళ్ళ దగ్గర 3.5 లక్షల మంది ఫోర్సు, తర్వాత యాంటీ షిప్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్ లాంటివి ఎన్నో మిసైల్స్తో ఎయిర్ ఫోర్సు, కొంచెం లైట్గా ఎయిర్ ఫోర్స్ కూడా డెవలప్ చేసుకున్న వాళ్ళే యమన్ హౌతీస్. వీళ్ళు ఒక పక్కన ఉంటే తర్వాత ఈ గాజా ఇజ్రాయెల్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఏంటంటే హమాస్. వీళ్ళు మొత్తం దళం ఏంటంటే 20 నుంచి 30 వేలు. రీసెంట్గా గాజా యుద్ధంలో వాళ్ళంతా చాలా మంది నాశనం అయ్యి ఇప్పుడు 10 నుంచి 15 వేల మంది ఫోర్సు హమాస్ దళాలు ఉన్నాయి. వీళ్ళు ఇజ్రాయెల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు అక్కడ ఉన్నాయి. అమెరికా ఎయిర్ బేస్ల మీద అక్కడ వాళ్ళు అటాక్ చేయొచ్చు. వీళ్ళతో పాటు హిజ్బుల్లా, లెబనాన్, ఇది ఇజ్రాయెల్కి నార్త్ సైడ్ లో ఉన్న లెబనాన్ లో ఇక్కడ హిజ్బుల్లా ఫోర్స్ అనేది ఒకటి ఉంది. వాళ్ళకి 50,000 మంది పదాతి దళాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే 5 లక్ష అంటే 4.5 లక్షల మంది ఇరానియన్ సపోర్ట్ సైన్యం ఉంది. అదేంటంటే అక్రాస్ ది గల్ఫ్ రీజన్. వీళ్ళు ఏంటంటే ఇరాన్ సపోర్ట్గా యుద్ధ రంగంలో ఉన్నారు. ఇరాన్ వీళ్ళనే త్రినేత్రులు అని కూడా పిలుస్తారు. వీళ్ళు ఇరాన్ ఏంటంటే ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ లో భాగంగా ఒక ప్రాక్సీస్ గా మొత్తం గల్ఫ్ రీజన్ ని సర్వనాశనం చేయడానికి తయారు చేసుకుంది, తనను రక్షించుకోవడానికి. అదే హిజ్బుల్లా, హౌతీ, ఈ హమాస్. ఇప్పుడు వీళ్ళు అందరూ యాక్టివ్ గా యుద్ధంలో దిగడం అంటే నెల రోజుల వరకే వాళ్ళు ఏంటంటే యుద్ధ రంగంలోకి ఎక్కడ వచ్చినట్టు లేదు. ఇజ్రాయెల్ ఏంటంటే వాళ్ళ ముందే నాశనం చేసేద్దామని ట్రై చేసింది. కానీ నెల రోజుల తర్వాత గత 10 రోజులుగా వాళ్ళు యుద్ధంలోకి వచ్చారు. ప్రస్తుతం ఏంటంటే ముగ్గురు చాలా యాక్టివ్గా ఉన్నారు. యమన్ నుంచి ఇటు ఇజ్రాయెల్ మీద, యమన్ నుంచి సౌదీ అరేబియా మీద, యమన్ నుంచి ఇది హౌతీస్ అమెరికా ఎయిర్ బేస్ల మీద అటాక్ చేస్తున్నారు. వందలాది డ్రోన్లు, ఈ యొక్క మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్ తో. తర్వాత రెడ్ సీలో వాళ్ళు సీ పైరేట్స్ గా ఇంకా డిస్కనెక్ట్ చేయాల్సి ఉందన్నమాట. తర్వాత హిజ్బుల్లా కూడా లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మీద చాలా దారుణమైన రాకెట్లు, తర్వాత యాంటీ ట్యాంక్ మిసైల్స్ ని అది ప్రయోగిస్తూ ఇజ్రాయెల్ మీద గెరిల్లా వార్ఫేర్ కి అది పాల్పడుతుంది. ఇప్పుడు హమాస్ అనేది చాలా దగ్గరలో ఇజ్రాయెల్లో కలిసిపోయినట్టు ఉంటుంది అనమాట. జెరూసలేం, గాజా, తర్వాత వెస్ట్ బ్యాంక్ ఏరియాలో వాళ్ళ అటాక్ చాలా దారుణంగా ఉంటది అనమాట ఇజ్రాయెల్ మీద. తర్వాత కూడా గెరిల్లా కిడ్నాపింగ్ వీళ్ళతో ఉంటది కాబట్టి. సో ఈ విధంగా ఇరాన్ సపోర్ట్ దారులని హిజ్బుల్లా, హౌతీ, ఈ యొక్క హమాస్లు ఏంటంటే గెరిల్లా వార్ఫేరు, తర్వాత ఇరాన్ సపోర్ట్ గా అమెరికా ఎయిర్ బేస్ల్ని, ఇజ్రాయెల్ని, అమెరికా దళాల్ని అటాక్ చేయడం. అదే విధంగా టెర్రరిస్ట్ అటాక్లకి పాల్పడడం చాలా డేంజరస్ అనమాట. ఎందుకంటే ప్రత్యక్ష యుద్ధం వాళ్ళు చేయరు, అంతా హిడెన్ వార్ఫేర్ చేస్తారు, గెరిల్లా వార్ఫేర్ చేస్తారనమాట. యుద్ధాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు అనమాట. వాళ్ళు బ్లీడింగ్ అనమాట. అంటే యుఎస్ ఫోర్సెస్కి వాళ్ళు బ్లీడింగ్ చేస్తున్నారని తెలుస్తూ దానివల్ల యుఎస్, ఇజ్రాయిల్, అదేవిధంగా గల్ఫ్ దేశాలని విలవిలలాడిపోతున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ లో భాగంగా షియా టెర్రరిస్టులని ప్రపంచం చెప్తూ ఉందన్నమాట. సో కాల్డ్ షియా టెర్రరిస్ట్ గ్రూప్స్ అంటారు. ఇప్పుడు వీళ్ళందరూ బయటికి రావడం అంటే వీళ్ళందరికీ ఫండింగ్ చేయడం వల్ల మొత్తం అమెరికా, అదేవిధంగా గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్ విలవిలలాడుతున్నాయని తెలుస్తుంది. వీళ్ళు యుద్ధ రంగంలోకి రావడం అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వారుగా కన్వర్ట్ అయిపోయినట్టే. అంటే ఇరాన్ తన చేతిలో ఉన్న అన్ని అస్త్రాలని ఇక బయటికి తీసినట్టే అనేది మనకు తెలుస్తుందండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించి ఇరాన్, అమెరికాల యుద్ధం నేపథ్యంలో తాజా అంశాలపై ఎంజీ రావు గారి విశ్లేషణ కంటిన్యూ అవుతుంది.